రాహుల్ గాంధీపై జరిగిన దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన ఆందోళన నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. కరీంనగర్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించిన ఘటనకు నిరసనగా వేములవాడలో ప్రభుత్వపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు వేములవాడలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులను ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా పరిస్థితిని డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు మద్దతు ఇస్తూ ఉంది. మరి మొన్న జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన కార్యక్రమాలు చూసినట్టయితే మనకేమర్థం అయితే ఒకసారి దేశ ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంకు 12 సంవత్సరాలు దూరం అయిన తర్వాత పిచ్చిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అంటే కనీసంగా ఆ రాజీవ్ గాంధీ కుటుంబాన్ని కానీ ఇందిరాగాంధీ కుటుంబాన్ని కాదని ఎవరు పరిపాలన చేసే వ్యవస్థ లేదా భారతదేశంలో ఒకసారి ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాం. మరి నిజంగా కూడా నియంత్రణతో పోకడాలతోనే ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? విచ్చలవిడిగా ఏ రకంగానైతే సంజయ్ గాంధీ హయాంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి దేశాన్ని నాశనం చేసిన విచ్ఛిన్నకర శక్తులకు అప్పయింది కాంగ్రెస్ పార్టీ కాదా? వాటన్నిటినీ మర్చిపోయి మొన్న ఏదో దేశాన్ని విచ్ఛిన్న కోసం కూడా సడన్ కార్యక్రమం ఓ రకంగా ప్రభుత్వాన్ని నమ్మించి పోలీసులు నమ్మించి ఆ జంతర్ మంతర్ దగ్గర తీసుకుపోయి ఈ ఒక్కసారి ప్రజలు గుర్తుంచుకోవాలి. పోయిన సంవత్సరం బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలను ఈ 20-24 మధ్య చేద్దామనే కుతంత్రాలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశ ప్రధాని ఇల్లు ముట్టడి, మా ప్రియతమ నేత బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంగా మేము వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ని ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు మనను ప్రివెంట్గా అరెస్ట్ చేసిరు. భవిష్యత్తులో వేల మందితోటి ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఈరోజు అడ్డుకున్నారు కావచ్చు, కానీ భవిష్యత్తులో అడ్డుకోలేరు. మా పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ వేల మందితో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మొన్న పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించడానికి మాటలు రాలే కానీ రాహుల్ గాంధీ గారికి రోడ్డు పైన పోయి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటికి పోయి ధర్నా చేసే శక్తి వచ్చింది. ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా రాహుల్ గాంధీకి సిగ్గులేదు. ఎందుకు సిగ్గులేదు అని అంటే ఇక్కడ ముందట పార్లమెంట్ జరుగుతున్న అలా మంచి ప్రశాంతంగా అసలు దాని గురించి ప్రశ్నించి చర్చించే హక్కు ఉంది. అది కాదు, నేను రోడ్డు మీదనే పోయి రోడ్డు మీదనే పిచ్చోన్ లెక్క తిరుగుతా, అక్కడనే మాట్లాడతా అని చెప్పి